కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో వానలు పడకూడదు, మొత్తం కరువు రావాలని వాళ్ళు కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఏడుపులే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎదుగుదలలాగా ఉన్నట్లుంది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా మా దగ్గర అయితే వర్షాలు బాగా పడినాయి. దాంతో మేము వేసిన పంటలు కూడా చాలా మంచిగా వచ్చినాయి. ఈరోజు రైతులందరూ సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా ఇట్లనే ఏడ్చుకుంటూ ఉండాలా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు అందరు ఇట్లనే సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత దారుణాతి దారుణ స్థితిలో మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఆలోచించుకునాలా. ఇలా వాళ్ళ అధికారం కోల్పోయిన సరికి కరువు రావాలంటారు, అతివృష్టి రావాలంటారు, అనావృష్టి రావాలంటారు. ఇట్లా వాళ్ళు ఏడ్చుకుంటూనే ఉన్నారు. కానీ వాళ్ళ ఏడుపులు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సస్యశ్యామలంగా అన్ని పంటలు అనుకోండి, రైతులు అనుకోండి ఆనందంలో ఉన్నారని నేను ఈరోజు వాళ్ళకి తెలియజేస్తున్నా. మీరు ఇంగిట్లనే ఏడ్చుకుంటుండండి, మేము ఇట్లనే మంచిగా సంతోషంగా ఉంటాం తెలంగాణ రాష్ట్ర ప్రజలము, తెలంగాణ రాష్ట్రం కూడా అని కూడా నేను వాళ్ళకి వినొప్పిస్తూ జై హింద్, జై తెలంగాణ.